నా ఫస్ట్ వీడియోకి 15,000 వ్యూస్ వచ్చాయి. నెక్స్ట్ వీడియోస్కి కూడా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. కానీ నేను చేసిన ఆ ఒక్క మిస్టేక్ వల్ల నా ఛానల్ మొత్తం డౌన్ అయిపోయింది. లాక్స్ ఆఫ్ వ్యూస్ నుంచి 0 వ్యూస్కి పడిపోయాను. కానీ తిరిగి సేమ్ మళ్ళీ అదే ఛానల్లో కొన్ని రోజుల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చేలా చేశాను. అండ్ ప్రతి కొత్త యూట్యూబర్కి ఉండే ఫస్ట్ మైల్ స్టోన్ 1000 సబ్స్క్రైబర్స్ ని కూడా కంప్లీట్ అయ్యేలా చేశాను. ఇది లక్ కాదు, ఆల్గరిథం ని అర్థం చేసుకున్న స్టోరీ. నేను ఈ ఛానల్లో యూట్యూబ్ గ్రోత్ రిలేటెడ్ టిప్స్ చెప్పాలనుకున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. నేను చాలా సంవత్సరాల నుంచి యూట్యూబ్ గురించి తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ఆ విషయం నాకు తెలుసు, కానీ నాకు తెలుసన్న విషయం మీకు తెలియదు కదా. అందుకే యూట్యూబ్ గురించి నాకు తెలుసన్న విషయం మీకు తెలిసేలా చేయడానికి నేను సైలెంట్ గా వేరే ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. జస్ట్ మీకు ప్రూఫ్ చూపించడానికి, యూట్యూబ్ ఆల్గరిథం స్ట్రాటజీస్ గురించి నాకు తెలుసని మీకు తెలిసేలా చేయడానికి ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఛానల్ స్టార్ట్ చేశాను, ఛానల్ సెట్టింగ్స్ ని బెస్ట్ గా ఆప్టిమైజ్ చేశాను, వీడియో చేశాను, థంబ్నెయిల్, టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ అన్ని బెస్ట్ గా చేసి అప్లోడ్ చేశాను. గెస్ వాట్, 1 డే పూర్తి అవ్వకుండానే ఆ వీడియోకి 15,000 వ్యూస్ వచ్చాయి. సేమ్ అలాగే చేసి నెక్స్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, వాటికి దీనికంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఛానల్ ఫాస్ట్ గా గ్రో అవడం స్టార్ట్ అయింది. 22K వ్యూస్, 30K వ్యూస్, 50K వ్యూస్. కానీ అక్కడే నేను ఒక మిస్టేక్ చేశాను. దట్ వన్ మిస్టేక్. నేను చేసిన ఆ 1 మిస్టేక్ వల్ల నా ఛానల్ మొత్తం డౌన్ అయిపోయింది. కొన్ని కారణాల వల్ల కొన్ని రోజులు నేను వీడియోస్ పెట్టలేకపోయాను. కానీ అదంతా యూట్యూబ్ కి సంబంధం లేదు. దానికి కావాల్సింది ఒకటే, మీ కన్సిస్టెన్సీ. దాని వల్ల అప్పటి వరకు వచ్చిన రీచ్ మొత్తం డౌన్ అయిపోయింది. మళ్ళీ మొదటికి వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వ్యూస్ ఆల్మోస్ట్ 0 వచ్చేవి. కానీ నేను గివ్ అప్ ఇవ్వలేదు. రోజు కాకపోయినా కన్సిస్టెన్సీగా రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశా. అలా కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తుండగా ఒక రోజు సడన్ గా ఒక వీడియో పికప్ అవ్వడం స్టార్ట్ అయింది. విత్ ఇన్ ఒక్క రోజుల్లోనే వ్యూస్ లక్షల్లో రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి వ్యూస్ పెరగడం స్టార్ట్ అయింది. అండ్ ఫైనల్లీ 1000 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయ్యారు. నేను వీడియోస్ పెట్టడం ఆపేసినప్పుడు ఆల్గరిథం నన్ను ఇగ్నోర్ చేసింది. నేను మళ్ళీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఆల్గరిథమే నన్ను పుష్ చేసింది. యూట్యూబ్ ఆల్గరిథం కి కావాల్సింది ఒక్కటే, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఉండని, దానికి కావాల్సింది కన్సిస్టెన్సీ. నువ్వు కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావా లేదా అని. అది నీ నుంచి ఒక్కటే చూస్తుంది, ఈ క్రియేటర్ యాక్టివ్ గా ఉన్నాడా లేడా అని. యూట్యూబ్ గ్రోత్ అంటే అది స్ట్రెయిట్ లైన్ కాదు, అది హార్ట్ బీట్ లాగా ఉంటుంది. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. నేను స్టాప్ చేస్తే ఛానల్ డౌన్ అయింది, నేను మూవ్ అయితే ఛానల్ ఫ్లై అయింది. గుర్తుపెట్టుకో, నీకు ఆల్గరిథం మీద కంట్రోల్ ఉండదు, కానీ నీకు నీ మీద కంట్రోల్ ఉంటుంది. ఏది ఏమైనా ఈసారి నీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయి. 1000 సబ్స్క్రైబర్స్ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నెక్స్ట్ టార్గెట్ ఇంకా చాలా పెద్దది. దిస్ టైమ్ వి విల్ గ్రో అన్స్టాపబుల్. కానీ 2026 లో ఇదంతా చేసిన తర్వాత కూడా మీకు ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలియకపోతే మీరు యూట్యూబ్ లో ఎప్పటికీ గ్రో అవ్వలేరు. నేను ఆల్రెడీ ఆ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డీటెయిల్డ్ గా ఎడిటింగ్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. ఇక్కడ ఐ కార్డ్ లో క్లిక్ చేసైనా చూడండి, లేదా ఎండ్ కార్డ్ లో ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి చూడండి. ఆ వీడియో మీకు మీరు యూట్యూబ్ జర్నీలో ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చూడండి.